దేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం. దాదాపు 30 లక్షల పైన ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం మనము ఎల్బీ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. పార్లమెంటు ఎన్నికల గురించి ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ ఎన్నికలకు సంబంధించి ప్రజల ఒపీనియన్ ఏంది ఒకసారి తెలుసుకుందాం పదండి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఏమనుకుంటారు, ఏం సంగతి? ఏముంది, ఎవరికైనా ఓటు వేయాల్సిందే కదా. మరి మన పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి వచ్చేసి ఎట్లాంటి సమస్యలు వచ్చాడు, సమస్యలు లేదాడ ఎవరు వచ్చినా తీర్చేది ఏం లేదు. అంతే, ఓట్ల కోసం చెప్పడం తప్ప తీర్చేవాడు ఒక్కడు లేడు. అది 100%. అది ఒక ట్రాఫిక్ చూసుకోండి, రోడ్డు చూసుకోండి, వాటర్ చూసుకోండి. ఎండగా ఒక్క సుక్క నీళ్ళు వస్తున్నాయా? చాలా నాలు ఫుల్గా వేస్తున్నారు, డిస్కౌంట్ అంటారు, మళ్ళీ ఏమన్నా ఇది అవుతుందా? వాళ్ళు లేదు వీళ్ళు లేదు చెప్తున్నాం కదా. కాకపోతే ఓటు వేయాలి కాడికి అది వీని కాదని వాడిని గెలిపిస్తాం, వాడిని కాదని వీని గెలిపిస్తాం, అంతేగాని చేసేది మాత్రం ఏం లేదు. పోయేవాడికి పోతున్నాయి డబ్బులు, వచ్చాడు కదా. శ్రమజీవి ఎప్పుడు చేయాల్సింది. అన్నీ ఉండి కూడా మాకు ఏం లేదు. ఏం చేద్దాం సార్, మాకు ఇల్లు రాలేదు. కొన్ని ఏళ్ళ వస్తుంది కిరాయికే ఉన్నాం మేము, తెలుసా. 30-50 ఏళ్ళ సార్. ఏమంతా మీ అందరం కూలి చేసుకుని బతకాలి. 3 ఆడపిల్లలు, ఒక కొడుకు. మా ఆయన అయితే పని చేయడం, ఇదే దాని బతాం. ఎవరు కోటేసినా మాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చింది కానీ మాకే రాలేదు. ఇక ఎన్ని సంవత్సరాల కిరాయిలు బతాం బిడ్డ మేము. ఎంత కష్టపడి మేము చేసినా కూడా మాకు ఫలితం లేకుండా అయిపోతుంది. వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి, రాని వాళ్ళకి ఇంకా మొత్తమే లేదు. దేశాన్ని కరెక్టే బిడ్డ, నేను అన్నీ అర్థం చేసుకుంటా, కానీ చేసే వాళ్ళకే చేస్తారు ఎవరైనా న్యాయం. ఇట్లతో వచ్చి మీకు ఉందా లేదమ్మా అని మా ఇంటికి వచ్చి మా ఇల్లు చూసి మేము కిరాయి ఇంట్లో ఉన్నాం, మరి ఈమెకి ఇంత బాధ ఉందని మాకు చూసి మాకు ఒక ఇల్లు ఇస్తే మాకేమైనా సాయం చేస్తారే మేము గుర్తు చేసుకుంటాం. ఇక లైఫ్ లాంగ్ మాకు అది కూడా లేదు కదా బిడ్డ. అమ్ముకుడు తినాలి లేకుండా లేదు. ఇలా ఉన్నోళ్ళే పెట్టుకుంటారు. గరీబులకైతే ఇంకెవరు కాంతలేరు. సరిగా ఎన్నికల కోసం లీడర్లు రావడం కామనే, వస్తారు, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. సమస్యలు చాలానే ఉన్నాయి, ఎన్నికలు వస్తూనే ఉంటాయి కానీ లీడర్లు గెలుస్తూనే ఉన్నారు కానీ సమస్యలు మాత్రం తీరడం లేదు. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మరి మల్కాజ్గిరి పార్లమెంట్కి వస్తే ఇక్కడ అన్ని రకాల అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు. మరి ఇక్కడ ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రాతినిధ్యం వహించారు కాబట్టి మరి బీజేపీ కూడా బలంగానే ఉంది, కాంగ్రెస్ బలంగానే కనిపిస్తుంది. మరి గత ఎన్నికల్లో చూస్తే ఇక్కడ టీఆర్ఎస్ కూడా 7 కాన్స్టిట్యున్సీలు గెలిచింది కాబట్టి అంత అసమాషిగా ఉండదు. కాంగ్రెస్ కొంచెం ఎడ్జిగా ఉన్నా కానీ 3 పార్టీల్లో తీవ్ర పోటీ ఉండొచ్చని మేము అనుకుంటున్నాం. నా హయాంలో నేను ఫస్ట్ పర్సెంట్ ఏదైతే ఉన్నదో దాని మీదే పోతాను. ఇంకో దాని అప్పుడు అంటే అవి జర కొద్దిగా వేరే ఉండే. ఇప్పుడేమో లీడర్లు పెరిగిపోయారు. ఇప్పుడు అప్పుడు తక్కువ, అది కాక పెద్ద మనుషుల మాట నడుస్తుండే. మారింది. వస్తున్నారు, 3 అయితే కనబడుతున్నారు. దేశానికి సంబంధించినది కరెక్టే. పార్లమెంట్ అంటే అన్ని పార్లమెంటు అసెంబ్లీ 2 కలిసి పని చేసుకుంటే బాగుంటుంది, కానీ అది ఒకటి ఇది ఒకటి అంటే ఇంకా అది బాగుండదు కదా. నా ఉద్దేశం అది. అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఓటు వేస్తారంటే వేస్తామన్నా. ఎందుకేమో లీడర్లు వస్తారా ప్రచారం? వస్తున్నారు, మొన్న ఒకరు వచ్చిపోయారు. మార్కెట్లోనే చర్చ ఎక్కువ జరుగుతుంది ఓట్ల గురించి. ఏమన్నా ఇంకెవరు న్యాయం చేస్తే అలాగే వేస్తాం. ఎవరు ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ వేస్తాం. మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి ఎల్బీ నగర్ పరిధిలో యువత ఓట్లే కీలకంగా మారనున్నాయి. చాలామంది యువ ఓటర్లు కూడా ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఎన్రోల్మెంట్ కింద ఇవ్వడంతో చాలామంది యువ ఓటర్లు కూడా ఓటు నమోదు చేసుకున్నారు. సో ప్రస్తుతం మాట్లాడేందుకు మనతో యువత ఉన్నారు. అసలు ఈ పార్లమెంట్ ఎన్నికల గురించి యువత ఏమనుకుంటున్నారు ఒకసారి తెలుసుకుందాం. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. మల్కాజ్గిరి ముఖ్యంగా చాలా పెద్ద నియోజకవర్గం. ఎలా అనిపిస్తుంది ఎలక్షన్స్ చూస్తుంటే? ఇది దేశంలో చూసినట్టయితే పార్లమెంటు స్థానాల్లో అత్యధిక ఓట్లు ఉన్న పెద్ద నియోజకవర్గం మన మల్కాజ్గిరి నియోజకవర్గం. ఇక్కడ గతంలో మనకు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచి వాళ్ళు ఎంపీగా చేశారు ఇక్కడ నుంచి. సో ఇప్పుడు దానికి ప్రత్యర్థిగా మల్కాజ్గిరిలో
బీఆర్ఎస్ ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు, దాంతోపాటు బీజేపీ వాళ్ళు ఉన్నారు. అది ఇక్కడ ఏ విధంగా ఉంటారు, మల్కాజ్గిరిలో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ముఖ్యంగా ఓటర్లు. సో చదువుకున్న వాళ్ళందరూ ఆలోచించి ఓటు వేస్తారు. అండ్ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ప్రజెంట్ మొన్నటి వరకు కూడా మనకు ఓటు హక్కు ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. చాలామంది యువత కూడా ఓటు వేయడానికి ముందుకు వచ్చారు. జాబ్స్ గురించి కాకుండా ఇన్ జనరల్గా కొన్ని విషయాలు చెప్తా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఓట్లు ఎవరెవరికైతే మనం తప్పనిసరిగా వేస్తాం. కాకపోతే ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అసలు మనం ఎందుకు ఓటు వేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ రాజకీయాలు ప్రస్తుతం రాజకీయాలు ఏమైనాయంటే అవి రాజకీయాలు కాదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో రాజకీయం అనేది ఏమవుతుందంటే ఈ పార్టీ అని ఒక మాట, ఈ పార్టీ మన జనాలకు కూడా ఇదే ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఏంది, నేను వచ్చి అవతలోని తిడితే అవతలోడు వచ్చి నన్ను ఒకటి తిడితే దాన్నే రాజకీయం అనుకుంటాను. అసలు ఇండెప్త్గా ఆలోచించే ఇండివిజువల్గా ఆలోచించుకోవాలి. రాజకీయం అనేది ఒకసారి ఎట్లా అయిపోతుందంటే చదువుకున్న వాళ్ళు రావాలన్న ఆలోచన లేదు. ఇదేంటంటే మన చిన్నప్పటి నుంచి ఇండ్లలో కూడా ఏం చెప్తానంటే జస్ట్ మనం చదువుకోవాలా, ఒక జాబ్ చేయాలి, పెళ్ళి చేసుకోవాలి, ఇది ఒక ప్రాసెస్ అవుతుంది తప్పితే ఇది మన రాష్ట్రం, ఇది మన దేశం, మనది మనం కాపాడుకోవాలన్న ఆలోచన ఎవరికి లేదు. సో నేనేమంటానంటే మనం కూడా బయటికి రావాలి. ఎప్పుడు ఇదే సైకిల్ తిరుగుతా మన లైఫ్ మన గురించి ఆలోచించుకుంటా రేపు మన రాష్ట్రం ఇట్లే అయిపోతుంది. ఇవాళ ఒకరు వస్తారు, రేపు ఇంకోళ్ళు వాళ్ళే అవుతారు. ఇక్కడ వాళ్ళకు లాభం తప్పితే ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ ప్రజాప్రతినిధులు అనే పేర్లకు వాళ్ళకి తప్పితే ఇండివిజువల్గా ఆలోచించుకుంటే ఎవరికి ఉపయోగం లేదు. ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు అది ఇది అని చెప్పి వీళ్ళని వాళ్ళని ఒక మాట, ఇది వాస్తవానికి ఇది కరెక్ట్ కాదు. అన్ని ఆ రకాలుగా ఆలోచించుకొని మనము రావాలా. ప్రస్తుతం మనం వనస్థలిపురం మార్కెట్లో ఉన్నాము. ఈ ఎన్నికల గురించి ఇక్కడ మార్కెట్లో ఉన్న ప్రజలు, మార్కెట్కి వచ్చే ప్రజలు కానీ మార్కెట్లో ఉన్న వ్యాపారులు ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాం, పదండి. లీడర్లను చూశారు, ఎన్నో ఎన్నికలను చూసి ఉంటారు. ఇప్పుడు ఎన్నికలు ఎట్లా ఉన్నాయి, రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారు? ఇప్పటి ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఒక 30-40 ఇయర్స్ నుంచి కూడా గమనిస్తున్నా. ఇవి చాలా కీలకమైన ఎలక్షన్స్. ప్రతిసారి కీలకమే అనిపిస్తుంది, కానీ నిజంగా నాకున్న అనుభవం ప్రకారం ఇప్పుడు చాలా కీలకమైన ఎలక్షన్స్. 5 పిల్లలు చదివించిన, మరి నా 15 చదివించిన పిల్లగాని కూడా చదువులేదు. మరేం చేయాలి? వీళ్ళేమో ఆపుతున్నప్పుడు మాకేరు అంటారు. ఆ గెలిచినాక రామదేవుడు రాకాశేవుడు, అంతే సార్. లేవు, ఉద్యోగాలు లేవు. ఇక ఉట్టే సెంటరింగ్ పని బాగా చేసుకొని బతుకు 2 ఏళ్ళ బుగ్గిలా. అలా ఏమన్నా జాబ్లు ఇస్తుర్రా? ఇది లేదు. ఎక్కడో ఇక దేవుడు ఎక్కడ ఏమంటే ఇక అక్కడ. ఎలక్షన్స్ ఎక్కడా లేవు, అంతా డబ్బు మయం. ఇంకా దానికి డబ్బు అధికారం ఉన్నవాడే గెలుస్తున్నాడు. అంటే మీరు చూసిన లీడర్స్ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నారు? చాలా చండాలంగా ఉన్నారు. ఇప్పుడు లీడర్స్ చాలా చండాలం. భాష బాగాలేదు, ప్రవర్తన బాగాలేదు, పరిపాలన బాగాలేదు, చాలా ఘోరంగా ఉన్నాయి. ఒకడని కాదు, అందరూ అట్లాగే ఉన్నారు. కాకపోతే పర్సంటేజ్ ఎక్కువ తక్కువ, కరప్షన్ ఎక్కువ. ప్రజలకు చేసేది ఏమీ లేదు. మాయ మాటలు చెప్పాలి, అధికారం చెలాయించాలి, డబ్బులు దంచుకోవాలి, దాచుకోవాలి. అప్పుడు సిన్సియర్గా ఉండేవాళ్ళు, కరెక్ట్గా ఉండేవాళ్ళు, ప్రజలకు సేవ చేసేవాళ్ళు, ఎంతో కొంత తిరిగేవాళ్ళు, ప్రజల్లో తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఎవడబా కేసీఆర్ బయటకు వచ్చినాడా? ప్రగతి భవన్ నుంచి ఇంతకాలం దాకా రాలేదు కదా. మోడీ గారు దేశాన్ని అయితే కొంతవరకు ఆర్థికంగా తీసుకెళ్ళిన మాట కొంతవరకు పైకి తీసుకొచ్చాడు. కానీ ఆయన కూడా ఆయన పార్టీలో చేరితే వాడు నీతిమంతుడు అయిపోతాడు. బయట కరెక్షన్ ఉన్నా కానీ అంతకుముందు వాడి మీద కేసులున్నా ఆయన పార్టీలోకి వస్తే నీతిమంతుడు అయిపోతాడు. ఇంకా అలాంటి వాళ్ళ గురించి ఏం చెబుతాం? చూశారు కదా, మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఎన్నికల గురించి ఏమనుకుంటున్నారు. దేశ అభివృద్ధితో పాటు తమకు అండగా ఉండే నాయకునికి ఓటు వేసి గెలిపించుకుంటామంటున్నారు ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు. కెమెరా పర్సన్ సైదుల్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.